అనుచిత వ్యాఖ్యల కేసులో నటుడు పోసాని కృష్ణమురళికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సుదీర్ఘ విచారణ అనంతరం పోసానిని రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ ముందు పోసానిని తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం పోసానికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోసానిని రాజంపేట సబ్ జైలుకి పోలీసులు తరలించారు. తెలంగాణ నూతన ఏఐసీసీ ఇన్ఛార్జిగా ఎన్నికైన మీనాక్షి నటరాజన్ తొలిసారిగా రాష్ట్రానికి వచ్చారు. ఈ మేరకు కాచిగూడ రైల్వే స్టేషన్లో ఆమెకు టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కండువా కప్పి స్వాగతం పలికారు. ఆయన వెంట ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్, ఫహీం, రాచమల్లు సిద్ధేశ్వర్, ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కాగా గాంధీ భవన్లో కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీకి టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహించనున్నారు. నిరుద్యోగులు, విద్యార్థులు, వృద్ధులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఏపీ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ్ కేటాయింపులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. 2025-26 సంవత్సరానికి గాను మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధుల సంక్షేమ శాఖకు 4,332 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధిని నిరంతరం మెరుగుపరుస్తామని తెలిపారు. తమ పార్టీ కార్యకర్తలు జోలికి వస్తే సహించేది లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. కొల్లాపూర్లో కవిత పర్యటన నేపథ్యంలో ఫ్లెక్సీలు కడుతున్న కార్యకర్తలపై మంత్రి జూపల్లి అనుచరులు దాడి చేసిన వీరంగం సృష్టించడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. అర్ధరాత్రి కొల్లాపూర్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గుజ్జుల పరమేష్పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని మండిపడ్డారు. తెలంగాణ జనాభా లెక్కల్లో మీ భాగస్వామ్యం ఉండాలంటే కులగణన సర్వేలో పాల్గొనాలని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కులగణన సర్వే నేటితో ముగియనుందని, ఇంకా సర్వేలో పాల్గొనని వారు ఎన్యూమిరేటర్లకు వివరాలు ఇవ్వాలని, వారు వెంటనే సర్వేలో పాల్గొనాలని సూచించారు. కుల సంఘాల నేతలు, బీసీ సంఘాల నేతలు, మేధావులు, ప్రొఫెసర్లు ప్రజలకి అవగాహన కల్పించి సర్వేలో పాల్గొనేలా చేయాలని పొన్నం ఆదేశించారు. ఎస్ఎల్బీసీ 10L ఘటనా స్థలాన్ని హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నేతల బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వంపై పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 6వ రోజు ఎస్ఎల్బీసీ సొరంగంలో కొనసాగుతున్న సహాయక చర్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. ఎస్ఎల్బీసీ వద్ద ప్రకృతి విపత్తు జరగడానికి కారణం ముమ్మాటికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమేనని మండిపడ్డారు. ఘటనకు ప్రధాన కారణం గడిచిన 10 ఏళ్లలో సరైన నిధులు కేటాయించి ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం వలన ఈ ఘటన చోటు చేసుకుందని, వారి చౌకబారు మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఘాటుగా విమర్శించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో మాజీ మంత్రి జానారెడ్డి, విధానసభ లోకల్ ఫండ్స్ అకౌంట్ కమిటీ సభ్యులు చైర్మన్ సంజయ్ రతన్ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తెలంగాణలో 2 టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. 3 ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగిందని సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. బ్యాలెట్ బాక్సులను కరీంనగర్, ఖమ్మంలో, నల్గొండలో భద్రపరుస్తామని, మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపడతామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై 6 ఫిర్యాదులు వచ్చాయని, డబ్బుల పంపిణీ జరిగినట్లు ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. పుదుచ్చేరిలో జరిగిన క్రిప్టో కరెన్సీ మోసానికి సంబంధించి తమన్నా కాజల్ను పోలీసులు విచారించినట్లు సమాచారం. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని జనాలను మోసం చేస్తున్నారని ఫిర్యాదు అందిందని పోలీసులు తెలుపుతున్నారు. లాభాలు ఆశ చూపి 10 మంది నుంచి సుమారు 2.4 కోట్ల రూపాయలు వసూలు చేశారని అశోకన్ అనే విశ్రాంత అనేక ప్రభుత్వ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ కథానాయకి హాన్సికా మౌత్వాని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో భర్త సోహెల్ ఖతురియాతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
తెలంగాణతో పాటు హైదరాబాద్ మహానగరం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఏడాదిలోనే రాష్ట్రానికి దేశ విదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు రాబట్టామని తెలిపారు. తెలంగాణ రైజింగ్ని ఎవరూ ఆపలేరన్నారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి హైదరాబాద్ మాదాపూర్లో హెచ్సిఎల్ టెక్ గ్లోబల్ డెలివరీ సెంటర్ని సీఎం ప్రారంభించారు. ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరుతో కాకుండా ప్రపంచ స్థాయి నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్, నైపుణ్యాభివృద్ధి, తయారీ రంగాలకు హైదరాబాద్ కేంద్రం బిందువుగా మారిందని ఇప్పుడు ప్రపంచం మొత్తం అంగీకరిస్తుందని సీఎం అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వేసవికి ముందే తలెత్తిన తాగునీటి సమస్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. వేసవిలో తాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను చెప్పారు. సమస్య తీవ్రంగా ఉన్న గ్రామాల్లో పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి నేనా మీరా? ఎన్నికలకు ముందు ప్రజలకు ఎవరు హామీ ఇచ్చారు? హామీలిచ్చే ముందు ప్రధానమంత్రి మోదీ డబ్బులిస్తేనే అభివృద్ధి చేస్తానని మీరు ప్రజలకు చెప్పారా? కేంద్ర ప్రభుత్వ అనుమతితో ప్రాజెక్టులు తలపెట్టారా అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. మెట్రో రైలు ప్రాజెక్టు ప్రతిపాదనలు కేంద్ర కేబినెట్కు వెళ్లకుండా తాను అడ్డుపడ్డానని రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై మండిపడ్డారు. దమ్ముంటే తాను ఏ ప్రాజెక్టును అడ్డుకున్నానో నిరూపించాలని సవాల్ విసిరారు. మీ చేతగానితనాన్ని ఇతరుల మీద రుద్దుతారా అని సీఎంను ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట సమీపంలో నిన్న రాత్రి జరిగిన మహిళా దారుణ హత్యను ఉద్దేశించి బీజేపీ నేత ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తాజాగా ఒక వీడియోను విడుదల చేశారు. సదాశివపేట సమీపంలో మహిళపై అత్యంత క్రూరంగా ప్రవర్తించి దారుణంగా హత్యకు పాల్పడ్డారని వెల్లడించారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రతిరోజు ఎక్కడో చోట మర్డర్, దొంగతనం, మహిళలపై అత్యాచారం జరుగుతున్నాయని ఆరోపించారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెల్లవారుజామున నేపాల్లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. సింధుపాల్ చౌక్ జిల్లాలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ భూకంపం కారణంగా నేపాల్లోని అనేక ప్రాంతాల్లో, ప్రధానంగా తూర్పు, మధ్య ప్రాంతాల్లోని ప్రజలు ప్రకంపనలు లోనైనట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. హర్యానా, గుజరాత్ల నుంచి నకిలీ ఓటర్లను చేర్చుకోవడం ద్వారా మాత్రమే బీజేపీ మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఎన్నికల సంఘం బీజేపీకి సహాయం చేస్తుందని, అందుకే ఇతర రాష్ట్రాల ఓటర్లను లిస్టులో కలుపుతున్నారని విమర్శించారు. ఈసీ సహకారంతో బీజేపీ ఇతర రాష్ట్రాల ఓటర్లను తమ ఓటర్ల జాబితాలో చేర్చుతోందని తెలిపారు. ఈసీ దీనిపై స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని, నకిలీ ఓటర్లను తొలగించాలని, లేదంటే ఈసీ ఆఫీస్ ఎదుట నిరవధిక దీక్షకు దిగుతామని హెచ్చరించారు. అరేబియా సముద్రంలో బోటు ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు మత్స్యకారుల బోట్లోకి నీళ్లు వచ్చాయి. దీంతో బోటు కాస్త ఒకవైపునకు వంగిపోయింది. ఈ క్రమంలోనే తమ ప్రాణాలను రక్షించుకునేందుకు మత్స్యకారులు సముద్రంలోకి దూకారు. అక్కడే ఉన్న మరో బోటు మత్స్యకారులను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అందులోని తోటి మత్స్యకారులు తాళ్ల సాయంతో నీళ్లలో దూకిన వారిని రక్షించారు. నీట మునిగిన బోటు ఏపీలోని శ్రీకాకుళం వాసులుగా గుర్తించారు. బోటు నీట మునుగుతుండగా సహాయక చర్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడనున్నాయి. తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల్లో ఎండ తీవ్రత వల్ల వాతావరణంలో అనిశ్చితి ఏర్పడి రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే ఆస్కారం ఉంది. దీంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. వర్షాల కారణంగా రాయలసీమలో ఉక్కపోత ఎక్కువయ్యే అవకాశాలున్నాయని చెప్పింది. మిగతా ప్రాంతాల్లో 2 నుంచి 3 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. వచ్చే నెల 4వ తేదీ నుంచి మెక్సికో, కెనడాలపై సుంకాలను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అలాగే చైనా దిగుమతులపై ప్రస్తుతం ఉన్న 10% సుంకాన్ని రెట్టింపు చేశారు. ఫెంటానిల్ వంటి మాదక ద్రవ్యాలు అధిక మోతాదులో అమెరికాలోకి అక్రమంగా రవాణా అవుతున్నాయని, దిగుమతి పన్నులతో ఇతర దేశాలు అక్రమ రవాణాను అరికట్టవలసి వస్తుందని తెలిపారు. ప్రతిపాదిత సుంకాలు మార్చి 4 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య పాకిస్తాన్ జట్టుకి ఎంతమాత్రం కలిసి రాలేదు. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన పాక్ జట్టు తొలి 2 లీగ్ మ్యాచ్ల్లో ఓడి లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. చివరి లీగ్ మ్యాచ్ నేడు బంగ్లాదేశ్తో జరగాల్సి ఉండగా వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దయింది. దీంతో చివరి లీగ్ మ్యాచ్లోనైనా గెలిచి పరువు కాపాడాలనుకున్న పాక్ ఆశలపై వరుణును నీళ్లు చల్లినట్లు అయింది.